అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను మాట్లాడితే సౌండ్ తక్కువ వస్తుందండి, మీరు మాట్లాడితే బాగానే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అది ఇస్తారా? సరే, అదే ఇది ఆపేస్తా. ఇది ఆపేసి కొద్దిగా పెట్టుకుంటాను. అది ఆపేసేయండి. అందరికీ వందనాలు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. రండి, ప్రార్థన కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రార్థనలో ఒక మంచి ప్రయాణం మనం చేయబోతున్నాం. ఏ వెరీ స్వీట్ జర్నీ త్రూ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన ఒక శక్తి గురించి దేవుని యొక్క వాక్యాలలో గుండా మనం వెళుతున్నప్పుడు, ప్రార్థన అంటే ఒక మంచి మధురమైనటువంటి సంభాషణ దేవునితో. ఇంతకాలం మనం మిస్ అయ్యామే ఈ ప్రార్థన అనుభూతిని అనిపించేటువంటి ఒక ప్రయాణం అన్నమాట ఈ ప్రార్థన. ఈ ప్రయాణం రెండు ప్రాంతాల మధ్య గుండా వెళుతుంది. ఈ ప్రార్థన అనే ప్రయాణం ఈ రెండు ప్రాంతాల్లో ఒక ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇచ్చినటువంటి సాక్ష్యము ఏంటి అని అంటే, మాకు నీళ్లు కనబడినవి, మాకు నీళ్లు కనబడినవి. ఆ నీళ్లు కనబడినటువంటి ప్రాంతానికి వారు పెట్టిన పేరు, అమ్మా, ఆ నీళ్లు కనబడిన ప్రాంతానికి వాళ్ళు పెట్టిన పేరు మీరు వచ్చినటువంటి మందిరం. ఈ అమ్మాయి చెప్తుంది. ఆ మందిరం పేరేంటమ్మా? నువ్వు ఏ మందిరానికి వచ్చావు? ఆ మందిరం పేరేంటి? బయలుదేవత. చెప్పు, పెద్దగా చెప్పు. మీ అమ్మ చెప్పిందే చెప్పు. మా అమ్మ సక్క వాళ్ళమ్మ. ఓకే, మీ అమ్మ చెప్పిందే చెప్పు. నువ్వు వచ్చిన మందిరమే బేర్షెబా. ఏం కనపడినాయి అంటే వాళ్ళకి నీళ్లు కనపడినాయి. ఇంకొకళ్ళకేమో వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో దేవుని సన్నిధి కనపడింది. ఆ దేవుని సన్నిధి కనపడినటువంటి స్థలానికి బేతేల్ అని పేరు పెట్టారు. నీళ్లు కనపడినటువంటి స్థలానికి బెయేర్షెబా అని పేరు పెట్టారు. ఈ బేతేల్కి బెయేర్షెబాకి మధ్యలో ఈ మైకులాగా బలిపీఠాన్ని కట్టారు. సో బలిపీఠం మధ్యలో ఉంది. ఈ పక్కేమో బేతేల్ ఉంది, ఆ పక్కేమో బెయేర్షెబా ఉంది. ఎదుట నేను నీవు ఉన్నాము. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? ప్రార్థన చేయబోతున్నాం. అలాగ చేశారు. ఎవరు ఈ ఇద్దరు అని అంటే, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కుమారుడు ఒక ఆయన, ఇంకొక ఆయనేమో ఆయన కుమారుడు. అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకుకి కనబడినటువంటి నీళ్లు ఎక్కడ? బెయేర్షెబాలో. ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. యాకోబు దేవుని సన్నిధిని, ఆయన స్థలాన్ని చూశాడు. ఆ స్థలం ఏంటి? బేతేలు. సో మనం ఇప్పుడు బేతేలు బెయేర్షెబాలో ఉంటాము. ఆ బేతేలు బెయేర్షెబాలో వాళ్ళు చేసిన ప్రార్థనలు ఏంటి, ఆ ప్రార్థన యొక్క అనుభవాలు మనం చూసినప్పుడు, అరే ఇంతకాలం మనం ఆదికాండం గుండా వెళ్ళామే, ఈ ప్రార్థనలు మనం ఎట్లా మిస్ అయ్యామా అనేటువంటి ఒక ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. దానికి ముందుగా ఇద్దరు మందిరానికి వచ్చారు. మనకి టీ లేదు కాబట్టి టీ బ్రేక్, ఇది టీ బ్రేక్ లాంటి మాట. ఇద్దరు స్నేహితులు మందిరానికి వచ్చారు. టీ బ్రేక్ ఇలాగే ఆల్ నైట్ ప్రేయర్లో టీ బ్రేక్ అయినప్పుడు, టీ తాగేటప్పుడు ఆ ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు. అరే ఇన్ని సంవత్సరాల నుంచి మనం మందిరానికి వచ్చాం, ఎంత నిష్ఠగానో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, ఎంతో క్రమశిక్షణ కలిగి ప్రార్థన చేస్తున్నారు సంఘం, మనం ఎంతో ఆసక్తితో పరలోక రాజ్యం గురించి మనం ఆలోచిస్తున్నాం. ఈరోజు పాస్టర్ గారు పెట్టిన పరీక్షలో దేవుని రాజ్యమా ధనమా అని అక్కడ ఆయన ఆప్షన్ ఇచ్చినప్పుడు, నువ్వెందుకురా ధనాన్ని కోరుకున్నావు, దేవుని రాజ్యాన్ని ఎందుకు వదిలిపెట్టావు అని ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడితో టీ తాగేటప్పుడు అడిగాడు ప్రశ్న. అప్పుడు ఈ స్నేహితుడు ఆ స్నేహితుడిని అడిగాడు, నువ్వెందుకురా దేవుని రాజ్యాన్ని కోరుకున్నావు, నువ్వు ముందు చెప్పు అని అన్నాడు.
అప్పుడు వాడు అన్నాడు, అరే ఇన్ని సంవత్సరాలు మనకు వాక్యం బోధించారా, ఇన్ని సంవత్సరాలు మన కోసం ప్రార్థన చేశారు, దేవుని రాజ్యం కోరుకోకపోతే పాస్టర్ గారు ఏమనుకుంటారా అమ్మా అనుకున్నాడు. నువ్వెందుకు రా డబ్బు కోరుకున్నావు అని చెప్పి అన్నాడు. అప్పుడు ఈ స్నేహితుడు అన్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు, ఏం నేర్చుకున్నావురా? యేసు ప్రభు వారికి శ్రమలు వచ్చినప్పుడు సాతానికి ఏం సమాధానం చెప్పాడు? వాక్యంతో ప్రార్థనతో సమాధానం చెప్పాడు. ఈరోజు నేను ధనాన్ని కోరుకున్నా మనుషులందరి ముందు, అందరూ నన్ను తప్పుటోడు అనుకున్నారు. కానీ యేసు ప్రభు వారు ఏం నేర్పించారు మనకు? ప్రార్థన. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపేసుకుని నువ్వు చేసినటువంటి తప్పులన్నిటినీ ఒప్పుకుని క్షమించు ప్రభువా అంటే, ప్రభు ఎలాంటి వాడు? క్షమించడానికి సిద్ధ మనస్సు గలవాడురా. ఈరోజు నాకు క్షమాపణ దొరికింది, ధనము కూడా దొరికింది అని చెప్పన్నాడంట. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు కరెక్టు దేవుని రాజ్యానికి? ఇద్దరు రాంగే. ఒకడేమో దేవుని వాక్యాన్ని ప్రార్థనని ఇంకొక రకంలో ఆలోచించాడు. కరెక్టే, గదిలోకి వెళ్ళమన్నాడు, క్షమాపణ కోరమన్నాడు. ఎన్నిసార్లు ప్రభు అని పేతురు అడిగాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏం సమాధానం ఇచ్చాడు పేతురికి? 70 మారులు అన్నాడు కదా. 70 మారులు అని అన్నప్పుడు 70 మారులు ఇంటూ 7 ఇంటూ 70 మారులు, 7 ఇంటూ 70 మారులు, 7 ఇంటూ 70 మారులు అనేటువంటి మాట వచ్చినప్పుడు అక్కడ యేసు ప్రభు వారి అర్థం ఏంటి? 70 మారులేనా? లేకపోతే 70 ఇంటూ 7 వేసుకుంటే వచ్చేటువంటి ఆ సంఖ్య యొక్క కొలమానమా యేసు ప్రభు వారు చెప్పింది? దాన్ని ఎలా అర్థం చేసుకున్నాడు పేతురు అని అంటే, 7 అనేటువంటి మాట ప్రభు సంబోధించినప్పుడు 7కు సంపూర్ణత ఉన్నది. 7 అనే సంఖ్యకు సంపూర్ణత అంటే క్షమాపణకు ఏం కోరాడు? యేసుప్రభు వారు చెప్పిన సమాధానం ఏంటి? సంపూర్ణత. రెండవది ఏముంది సంపూర్ణతలో అని అంటే? అన్లిమిటెడ్. అంటే ఏంటి అని అంటే అన్కండిషనల్, అన్లిమిటెడ్. కంప్లీట్నెస్ ఉంది ఫర్గివ్నెస్లో, అన్కండిషనల్ ఉంది అంటే కండిషన్స్ లేవు, షరతులు లేని క్షమాపణ. రెండవది అన్లిమిటెడ్ అంటే ఎంత అనంటే చెప్పటానికి కొలవలేనంత సార్లు మనం మన పక్కవాడిని మనం క్షమించాలి. క్షమాపణకు అర్థం అది, సంపూర్ణతకు సంబంధించింది, కొలత లేనటువంటిది. అలాంటి క్షమాపణ క్రైస్తవుడు కలిగి ఉండాలని. కానీ ఈ స్నేహితుడు క్షమాపణ దేనికి వాడాడు? ధనం సంపాదించుకోవటానికి. ప్రభు చెప్పిన వాక్యాన్ని వాడుకుని క్షమించమంటే క్షమించేటువంటి మానవుడు వంటి దేవుడు ఈ బైబిల్లో ఉన్న దేవుడు కాదు. అదే కదా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పింది. నేను మనుష్యుడు వంటి వాడిని అనుకుంటున్నావా? మనుష్య రీతిగా నీవు నాతో మాట్లాడుతున్నావు, నేను మనుష్యుడు వంటి వాడిని అనుకుంటున్నావా అని కీర్తనకారుడు అంటాడు. అలాగే పౌలు గారు అంటాడు అపోస్తుల కార్యాల్లో, ఆయన మనుష్యుల చేత సేవించబడుటకు ఆయనకి ఏమైనా కొదువై ఉన్నదా? ఈరోజు మనం చేసినటువంటి దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు అని అంటే ఆయన మనం ఏదో చేస్తున్నాం అనుకుంటే ఆయన ఏదైనా కొదువై ఉన్నటువంటి దేవుడా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈరోజు అలాంటి ఇద్దరిని స్నేహితులు లాంటి వాళ్ళు ఎవరైనా మన మధ్యలో ఉంటే, ఇందాక మనం ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలు ప్రార్థనలో ఒక అంశం అయిపోయింది. క్షమాపణకి ఇప్పుడు మీకు ఏమర్థమై ఉండదు? క్షమాపణ ఏంటి? క్షమాపణ ఏ విషయంలో ఎట్లా ఉంటుంది? క్షమాపణ యొక్క గుణము, ధర్మం ఎట్లా ఉందని ఇప్పుడు మీరు విన్నారు అని అంటే, క్షమాపణలో సంపూర్ణత ఉన్నది. క్షమాపణలో ఏమున్నది అని అంటే, చెప్పసఖ్యం కానన్ని సార్లు వీలైనంత మటుకు ఈ భూమిని విడిచిపెట్టేంత వరకు నీకు శ్వాస ఉన్నంత కాలం క్షమాపణ, ఎదుటివాడిని క్షమించాలి, మనం క్షమాపణ కోరుకోవాలి. సరే, ఇప్పుడు మనం ప్రార్థన అనుభవానికి బేతేలుకి బెర్షెబాకి మధ్యలో ఉన్న బలిపీఠం గురించి మనం ధ్యానించబోతున్నాం. ఈరోజు మన వాక్య భాగము ఆదికాండము 26వ వాక్యం చదివి తర్వాత మనం అటొక వాక్యం ఇక్కడొక వాక్యం, 2 వాక్యాలు, ఈరోజు 3 వాక్యాలు చదువుతాం ప్రార్థనకి. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వాక్యము. ఆదికాండము 26, 24 కలిసి చదువుదాం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరించదనని చెప్పాను. తర్వాత 2వ వాక్యము ఆదికాండము 28, ఆదికాండము 28
16వ వాక్యమును చదువుతాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేనే అనుకుని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అనుకుని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగలుగా చేసుకున్న రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వాక్య భాగం. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వాక్యము 12:7. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఆ తర్వాత మీరు 8వ వాక్యం చివరి భాగం చదవండి. యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమును బట్టి ప్రార్థన చేసెను. చూసారా? ఇప్పుడు మీకు ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయాలు మీకు ఏం కనిపిస్తాయి అని అంటే, ప్రార్థన అనేటువంటిది 3 కనిపించిందా? ప్రార్థన అనేటువంటిది. తర్వాత బలిపీఠము అనేటువంటిది 3 ప్రార్థనల నుండి వచ్చింది. 3వది ఏం కనిపించింది అంటే ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత అనేటువంటి మాట చాలా ముఖ్యమైనటువంటి మాట. ప్రత్యక్షత అనేటువంటి మాట. ఎవరు ప్రత్యక్షమయ్యారు అని అంటే, ఆ రాత్రి కానీ ఆ సమయంలో కానీ సాక్షాత్తు యెహోవాయే ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? ఇస్సాకుకు ప్రత్యక్షమైన, యాకోబుకు ప్రత్యక్షమైన, అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడే ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగచ్చు, అన్న దేవుడు ఎట్లా ప్రత్యక్షమవుతాడు? మేము కూడా ఎప్పటి నుంచో చూస్తున్నాం ప్రత్యక్షమవుతాడని, ఇంతవరకు మాకు కనిపించలేదన్నా అని మీరు అనొచ్చు. సరే, మీ పిల్లల్లో ఒక పిల్లవాడు, చదువుకునే పిల్లవాడే నన్ను ప్రశ్నించవచ్చు, అన్న నువ్వు నిజంగా దేవుణ్ణి చూసే నమ్మావా? దేవుడు నీకు కనపడ్డా? కనపడే నీకు ఈ వాక్యం చెప్పి, కనపడే నీ పాపాలన్నీ తుడిచివేసి, కనపడే నువ్వు నమ్ముకున్నావా లేకపోతే నువ్వు అనుకుని నమ్ముకున్నావా అని ప్రశ్నిస్తే నేను ఆ పిల్లోడికి చెప్పే జవాబు ఏంటంటే, నేను అందరిలాగా చెప్పను. అరే గాలి కనిపిస్తుందా? కనిపించదన్నా. మరి గాలి కనిపించకపోతే గాలి ఎందుకు పీల్చుకుంటున్నావురా అని నేను అనను. నేను చెప్పే సమాధానం ఏంటంటే, నువ్వు అడిగిన మాట 100% కరెక్ట్. దేవుడు కనిపించే నువ్వు నమ్ముకున్నావా అని అంటే, నేను కనిపించి నమ్ముకున్నానో కనిపించక నమ్ముకోలేదో నీకు తెలియాలి అని నీకు ఆశ ఉంది. కాబట్టి ఈరోజు రాత్రి నీకు ఫ్రీగా ఈ బైబిల్ 1500 రూపాయలు పెట్టి నేనే కొనిపిస్తాను నా డబ్బులతో. ఈ బైబిలు నీ చేతిలో పెడతా. ఇది మొత్తం చదివాక ఆ బైబిలు నీకు ఏం చెప్తుందో విను. ఏం చెప్తుంది? భరత్కి కనపడే నమ్ముకున్నాడా, కనపడక అనుకుని నమ్ముకున్నాడా? బైబిల్ ఏది చెప్తే అదే నమ్ము అని ఈ బైబిల్ నేను ఇస్తా. అంతేగాని లాజికల్గా కానీ రేషనల్గా కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేయను. ఎందుకు అని అంటే, 66 పుస్తకాలు 5 నిమిషాల్లో నేను చెప్పలేను. ఈ దేవుడు ఎవరో తెలియాలి అని అంటే వాళ్ళకి ఏం తెలియాలి? ఫస్ట్ బైబిల్ మొత్తం దేవుని గురించే ఉన్నది. ఆ దేవుని గురించి చదివితే వాళ్ళకే తెలిసిద్ది. దేవుడు ఏం చెప్తాడో అదే నమ్మండి. కనపడికే నమ్మాను అనుకో అదే నమ్ము, కనపడి నమ్మాను అనుకుంటే అదే నమ్ము. ప్రత్యక్షత అని అంటే దేవుడు ఫస్ట్ నీకు కనపడ్డా ప్రార్థన చేయటానికి. ఇప్పుడు మనం ఈ పక్క బెయేర్షెబా, ఈ పక్క బేతేలు, ఈ మధ్యలో వారు కట్టిన బలిపీఠము. ఆ దినాలలో వాళ్ళు రాళ్లతోనే పేర్చి ఒక బలిపీఠంలాగా కట్టారు. ఆ రాళ్లతో కట్టినటువంటి ఆ ఎత్తైన స్థలం దగ్గర వారు నూనె పోసి వాళ్ళు ఏం చేశారు? ప్రార్థనలు చేశారు. ఓకే, అయితే ప్రార్థన చేస్తుంది రాళ్ళకి నూనెక, లేకపోతే ఈరోజు వాళ్ళ ప్రార్థన కనిపించిన దేవునిక వాళ్ళు చేస్తుంది? వాళ్ళకి దేవుడు ప్రత్యక్షమయ్యాడని మీరే చదివారు. 3 వాక్యాల్లో యెహోవా ప్రత్యక్షమై అనే మాటను మీరు చదివారు. ఆ దినాలలో దేవుని యొక్క ప్రత్యక్షత ముఖాముఖిగా వాళ్ళకి జరిగింది. ఈ దినాలలో
ఆత్మవశుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో చక్కగా కొలువై రక్షించబడిన వాళ్ళలో, రక్షించబడని వాళ్ళ కోసం ఆయన మరి వెతుకుతూ అనేక మందిని ఆకర్షిస్తూ దేవుని వైపుకి రక్షిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఆ దినాలలో పాత నిబంధనలోనేమో ఆయా కాలాలలో ఆయా ప్రజలకు నానా విధములుగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు భూమి అంతరించేంత వరకు ఆయన మనతోనే ఉంటాడు. కానీ చూడగలగటానికి ఆ మనోదృష్టి నీకున్నదా? దేవుణ్ణి చూసి బ్రతకగలిగినటువంటి కెపాసిటీ, క్యాపబిలిటీ ఒక మానవుడికి ఉందా అంటే లేదు అని బైబిల్ చెప్తుంది. కానీ దేవుణ్ణి చూడాలి అనుకుంటే మొదట అతనికి రావాల్సింది ఏంటి అని అంటే ఆ దేవుని యొక్క కనికరము నీ ఎడల ఉన్నట్లయితే ఆ దేవుడే నిన్ను ఆకర్షించుకుని నీకు ఆయన్ను ప్రత్యక్షపరుస్తాడు. కాబట్టి మొదటి సంగతి ఏంటి అని అంటే ప్రార్థనలో మనం అడుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఎవరి పేరట మనం ప్రార్థిస్తున్నాం అనేది మన మొదటి విషయం. ఎవరికి ప్రార్థన చేస్తున్నామో మనం తెలియకుండా ప్రార్థిస్తే ఆ ప్రార్థన వేరొక దానికి వెళుతుందేమో జాగ్రత్త అని మొదటి హెచ్చరిక. ఈ 3 ప్రార్థనల నుంచి మనం నేర్చుకునేది ప్రత్యక్షత విషయంలో. అయితే మీకు దేవుడు ప్రత్యక్షమయ్యాడా లేదా అనేటువంటి సంగతి మీకు తెలియాలి అని అంటే నేను మీకు ఒక 2-3 వాక్యాలు చూపిస్తాను. అపోస్తుల కార్యాల్లో ఈ దేవుణ్ణి ఎలా చూడొచ్చు, దేవుని ప్రత్యక్షత ఎలా ఉంటుంది అనేటువంటిది 2 వాక్య భావాలలో మనకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విషయంగా ఉంటుంది. ఇది చూడండి, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం పట్టుకోండి, కీర్తనల గ్రంథం 103 పట్టుకోండి. ఈ రెండిటిలో మీరు చూసే దేవుడు, అక్కడ ఉన్న దేవుడు ఇద్దరు సమానమా కాదా పరీక్షించుకోండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 24 నుండి 25 వాక్యాలు పెద్దగా చదవండి ఎవరైనా. అపోస్తుల కార్యాలు దేవుడు తానే ఆకాశంలో హస్తకృత్యములైన ఆలయములలో నివసించాడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనాను పొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. చూడండి, జగత్తు అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయ్యున్నందున. కనిపించిందా? జగత్తు అంటే భూమి అంతయు ఆకాశమంతటికి ఎవరు ప్రభువు? ఈ దేవుడే ప్రభు. అయితే ఆయన 25వ వాక్యం అందరికీ జీవము ఊపిరి సమస్తము దయచేవాడు. ఇంకేమన్నా కావాలా మానవుడికి? జీవము ఊపిరి సమస్తము, ఈ 3 చాలు. అమ్మా బ్రతుకుంటే చాలా? బ్రతుకున్నావా? ఊపిరి ఉంటే చాలా? ఉందా ఊపిరి? మీ అమ్మాయి చదవట్లా ఊపిరి ఉందంటే. జీవం ఉంది, ఊపిరి ఉంది, సమస్తము అంటే మీరు పని చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ ఉన్నాయా? ఇంకేం కావాలి? ఇక కోరుకునేది ఏదైనా ఆ పైనే, ఆ పై సంగతి తర్వాత దేవుడు మనకు కావాల్సింది ఇస్తాడు. ఈ 3 సమృద్ధిగా లేని వాళ్ళు ఈ లోకమంతా సంపాదించి చివరకు తీసుకెళ్ళి ఐసీయూ రూమ్లో రోజుకి ₹1,00,00,000 కడుతున్నారు అనుకో. రోజుకి ₹1,00,00,000. మనం జీవితం అంతా సంపాదించిన ₹1,00,00,000 రావట్లేదు. వాళ్ళు రోజుకి ఎంత కడుతున్నారు? దేనికోసం కడుతున్నారు? ఊపిరి కోసం, ప్రాణం కోసం, జీవం కోసం డబ్బు వెచ్చిస్తారు. అయితే ఈ రోజున ఇంకా మనము కిందకు గనక వస్తే 28వ వాక్యము, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. చాలు. మనము ఎవరి యందు? దేవుని యందు బ్రతికి ఉన్నాం, చెలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. ఇప్పుడు కీర్తన 103 చదవండి. కీర్తన 103. ఇలాంటి దేవుడు మనకున్నాడు, అలాంటి దేవుణ్ణి నేను చూశాను కాబట్టి ఈరోజు నాకు ఈ ఊపిరి ఉంది, ఈ జీవం ఉంది, ఈ చలనం ఉంది. నేను ఇంకనూ సజీవుడిగా ఉండి ఆ దేవుని గురించి మాట్లాడుతున్నాను. ఇంకొక సందర్భం కనుక చూస్తే కీర్తన 103 చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 103 8వ వాక్యం నుంచి రండి. 8
103:8. ఆ, దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు, ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, నిత్యము కోపించువాడు కాడు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. చాలా ఇంకేమన్నా కావాలా? ఆయన కృప ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల అంతగా ఉన్నది. కాబట్టే మీరు చదివిన ముగ్గురు ఎవరు అనుకున్నారు? భూమి పుట్టినది మొదలుకొని అబ్రహాం అంత ఐశ్వర్యవంతుడు, ఇస్సాక్ అంత ఐశ్వర్యవంతుడు, యాకోబు అంత ఐశ్వర్యవంతుడు ఎవ్వరూ లేరు. కాబట్టి ఆ ముగ్గురే ఎక్కడ చూసినా కానీ, ఏ స్థలముకు వెళ్ళినా బలిపీఠము, ప్రార్థన. ఆకాశమందున్న దేవుని చూస్తున్నారు, బలిపీఠం దగ్గరుండి ప్రార్థిస్తున్నారు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసేటప్పుడు మీరు ప్రార్థన, ఇందాక అపోస్తలుల కార్యాలు 17లో మాకు శ్వాసము, ఊపిరి, జీవము, ప్రాణము, ఉనికి, ఆరోగ్యము, కుటుంబము, పిల్లలు ఇచ్చావు ప్రభువా. దిస్ ఈజ్ ఎనఫ్. దేవుడు ఉన్నాడంటానికి ఇది చాలు. దేవుడు ఉన్నాడా చూపించరా అని అంటారే, ఇంతకన్నా ఏం కావాలరా? చూడు, ఊపిరి చూడు, ఊపిరి కోసం ఎంతమంది ప్రయాసపడుతున్నారో చూడు. రెండవది, దేవుడు చూడు, కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు, కృపానిధి కలిగిన దేవుడు, దీర్ఘశాంతుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆయన ఎప్పుడూ నీ వైపు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను ఆయన కనుదృష్టిలో ఉంచుకున్నాడు. ఇంకింతకన్నా ఏం కావాలి? కాబట్టి ఈరోజు అలాంటి ప్రత్యక్షత కలిగి ప్రార్థిస్తున్నామా లేదా? ఒకవేళ ఏమవుతుందన్న, దేవుని ప్రత్యక్షత లేకుండా ప్రార్థిస్తే ఏమవుతుంది? మాకు తెలుసు కదా దేవుడు అని మీరు అనుకుంటారేమో. పౌలు గారు తర్వాత ఆయనతో ఉన్నటువంటి కొంతమంది శిష్యులు ఒక ప్రాంతం గుండా దేవుని పరిచర్యకు వెళ్తున్నప్పుడు అపోస్తలుల కార్యాల్లోనే మీరు గనక చూస్తే 17వ అధ్యాయము 23వ వాక్యము, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 23వ వాక్యము. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనపడెను, దానిని మీ మీద తెలియబడని దేవునికి అని రాయబడినది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురము చేయుచున్నాను. చూడండి, ఇప్పుడు తెలియక వాళ్ళు ఒక బలిపీఠము దగ్గర కొంతమంది దేవతీలకు వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు, తెలియనటువంటి దానికి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు మన ప్రశ్న ఏంటంటే, తెలిసిన దానికి మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రత్యక్షమైనటువంటి దేవునికి ప్రార్థన చేస్తున్నామా? చేసేటువంటి ప్రార్థన ఆయన యొక్క గుణాతిశయాలను మనం ఆధారం చేసుకుని ప్రార్థన చేస్తున్నామా అనేటువంటిదే ప్రశ్న. ఆ ప్రశ్న కనుక మీ జవాబు ఇందాక మీరు చదివినటువంటి వాక్యాలైతే మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలన్నీ కూడా దేవుడు చక్కగా ఆలకిస్తాడు. అందుకనే ఇర్మియా ప్రవక్త 33వ అధ్యాయము 3వ వాక్యములో ఆయన 3 విషయాలు చెప్తున్నాడు. ఇర్మియా ప్రవక్త 33వ అధ్యాయము 3వ వాక్యము చదవండి. నన్ను ప్రార్థించుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు తెలియని గొప్ప సంగతులు తెలియజేసేదను. దేవుని దగ్గరకు వెళ్ళి సమాధానం పొందాలి అని అంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థించాలి. మనము మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయనే అంటున్నాడు, దేవుడేమని, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను నీకు సమాధానం, జవాబునిస్తాను. కానీ నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రార్థన ఎలాగ చేయాలో, ఆ ప్రార్థనకు ఉన్నటువంటి వాక్యంలో ఉన్నటువంటి సంగతులను ఎలా అర్థం చేసుకోవాలో కూడా దేవుడు మనకు బయలుపరుస్తాడు. అందుకనే ఒక భక్తుడు అంటాడు, వాక్యము తెలియని ప్రార్థన దిశలేనిది, వాక్యము తెలియని ప్రార్థన దిశ లేనిది, ప్రార్థన లేని వాక్యము శక్తి లేనిది అని అంటాడు. ఏమన్నాడు? వాక్యము తెలియని ప్రార్థన దిశ, డైరెక్షన్ లేదు.
అలాగే ప్రార్థనలో లేని వాక్యం, మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని వాక్యాలను జత చేసుకుని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఏమొస్తుంది? శక్తి వస్తుంది. అలాగా ప్రార్థనలో వాక్యాన్ని జత చెయ్యకపోతే ప్రార్థనలో శక్తి ఉండదన్నమాట. అందుకని ప్రార్థన వాక్యము రెండు కూడా ఎలాంటివి అని అంటే, ప్రార్థన మీ మనసును నింపితే, వాక్యము మన మనస్సును నింపితే ప్రార్థన ఏం చేస్తుంది అని అంటే దేవుని వైపుకు త్రిప్పుతుందంట. ప్రార్థన మన మనసును నింపితే, ఆ వాక్యం మన మనసును నింపితే ప్రార్థన దేవుని వైపుకు త్రిప్పుతుంది అని అంటారు. కాబట్టి ఈ రోజున వాక్యము ప్రార్థన అనేటువంటి దాన్ని కనుక మీరు గుర్తు చేసుకుంటే ఎలా కలిసి ఉంటాయి ఈ వాక్యము ప్రార్థన అనేటువంటి కొన్ని ఉదాహరణలు నేను మీకు చూపిస్తాను. చూడండి, వాక్యము ప్రార్థన. ఇప్పుడు పాత నిబంధన అబ్రహాము సమయంలో ఆదికాండము 18వ అధ్యాయము 22-23లో చూస్తే అబ్రహాము దేనికోసం ప్రార్థించాడు? సొదొమ పాపములో పడిపోతే సొదొమకి మధ్యవర్తిత్వం చేస్తాడు అబ్రహాం. ఆదికాండం 18లో దానికి దేవుని సమాధానం ఏమొచ్చింది? కొద్దిమంది నీతిమంతులున్నా నేను ఆ పట్టణాన్ని ఒక్క ప్రార్థన ఆయన పట్టణమంతటి కొరకు అడిగాడు. పట్టణమంతటి బాధ్యత అబ్రహాం తీసుకుని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, జవాబిచ్చాడు. ఓకే అన్నాడు, జవాబిచ్చాడు. అలాగే మోషే నిర్గమాకాండం 32లో ప్రజలు మొత్తం పక్షాన, వారి పాపం పక్షాన ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే నిర్గమ 32లో మోషే యొక్క ప్రార్థనకి దేవుడు కోపాన్ని ఉపసంహరించుకున్నాడు. ఆయన కోపాన్ని ఉపసంహరించుకున్నాడు. అలాగే దావీదు 2వ సమూయేలు 24వ అధ్యాయము 25వ వాక్యములో ఒక మహమ్మారి ఆగటానికి, ఆ దేశం మీద ఒక మహమ్మారి ఆగటానికి ఆయన ప్రార్థించినప్పుడు, అంటే ఒక తెగులు కోసం ప్రార్థించినప్పుడు ఆ తెగులు ఆ దేశమందు నిలిచిపోయింది. అట్లాగే సొలొమోను 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో జ్ఞానం కోసం ప్రార్థించినప్పుడు ఆ సొలొమోను వంటి జ్ఞానం కలిగిన వాడు ఈ భూలోకములో ముందు కానీ రాబోయేటువంటి కాలంలో కానీ అలాంటి వాడు ఉండడని దేవుడు జవాబిచ్చాడు. ఇందాక మీరు ఇర్మీయా 33:3లో ఏం చదివారు? ప్రార్థించుము నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. అంటే ఎంత శక్తి ఉందో చూడండి. మీరు అడిగేటువంటి ప్రతి విషయం మీరు పేపర్ మీద రాసుకుని ఏం అడగాలనుకుంటున్నారు, ఎందుకు అడుగుతున్నారు, అడిగే దాంట్లో ఎంత తీవ్రత, ఎంత అవసరం ఉన్నది, ప్రభువా ఈ విషయాల్లో నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మా ప్రార్థన మనవలన్నిటిని ప్రభువా విని నీవు తగిన సమయానికి ప్రభువా మా పక్షాన నీవు న్యాయం తీర్చమని నువ్వు గనక ప్రార్థిస్తే తప్పక మీరు ఏమేమైతే రాసుకుని ప్రభువుని అడుగుతాడో ప్రతి పాయింట్ 1 by 1 అన్నీ దేవుడు కంప్లీట్ చేస్తాడు. ఇందాక డాక్టర్ గారు ఆయన ఒక చిన్న 2 నిమిషాలు సాక్ష్యం చెప్పారు కదా, అట్లాగే మరి చిన్నప్పుడు మా మదరు, మా అమ్మ, మేము తెల్లవారి పొద్దున్నే 5:30కి అట్లా లేచినప్పుడు తెల్లవారుజామున ఒక్కతే కూర్చుని, ఆ రోజుల్లో 45 ఏళ్ల క్రితం సంగతిది, ఆ రోజుల్లో ఆ ఉన్న పరిస్థితులకి ఆమె కూర్చుని ఒక్కతే ప్రార్థన చేసుకునేది. మేమందరం ఏమనుకునేవాళ్ళం, అరే అల్పురాలు పాపం ఏదో భావోద్వేగంలో ప్రార్థన చేసుకుంటుందేమోలే అనుకునేవాళ్ళం. కానీ ఆమె ఎవరి కోసం ప్రార్థన చేస్తుంది? తన కుటుంబ సభ్యుల కోసమే. ఏ సమయంలో? తెల్లవారిన సమయంలో. ఆమె ప్రతి జామున ఆమెకు సమయం దొరికిన కొలది దేవుని వాక్యం చదువుకుంది, ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన చేసిన తర్వాత మేము ఎప్పుడో చిన్నపిల్లలప్పుడు నేను చూశాను, 30 ఏళ్లకో 35 ఏళ్లకో ఆ ఇంట్లో ఉన్న పెద్ద అబ్బాయి అంటే నేను దేవుని చేత పట్టబడ్డాను, రక్షించబడ్డాను. ఈరోజు చూడండి దేవుని వాక్యం గురించి ఎంత ఖచ్చితంగా, ఈ వాక్యములు నమ్మదగినవి, ఈ వాక్యములు సత్యములు, ఈ ప్రార్థనలు శక్తివంతమైనవి, ప్రార్థన జీవం కలిగినటువంటిది, ప్రార్థన దేవుని యొక్క ఆకాశం వైపు పరలోకములో ఉన్నటువంటి ఆ పరదేశు పట్టణంలో ఉన్నటువంటి ద్వారములను మనం తడుతున్నాం అన్నమాట ప్రార్థనలో. ఇప్పుడు నాకు కూడా అలాగే అనిపిస్తుంది. చేసే ప్రార్థన పరలోకానికి వెళ్ళి దేవుడు ఉన్నటువంటి ఆ సింహాసనం ఎదుట ఆయన తలుపు తడుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే అంత క్లోజ్ రిలేషన్షిప్ ఉంది ప్రార్థనలో. ఎప్పుడు కూడా ప్రార్థన అంటే అడగటం అని మీరు అనుకోవద్దు. ఎవరిని అడుగుతున్నారు?
రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి సర్వశక్తిమంతుడిని అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నారు? పరలోకం వెళ్ళి అడుగుతున్నారు. భూలోకంలో ఉన్నాం అనుకోమాకండి. ప్రార్థనలో ఎక్కడికి వెళ్ళారు? పరలోకానికే వెళ్ళారు. వెళ్ళి ఆ రాజు ఇంట నిలబడి, ఆ రాజు ఇంట బయట ఉండి మీరేం చేస్తున్నారు? మీరు అడిగే ఒక్కొక్క మాట ఒక్కొక్కసారి అట్లా 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 వినపడతానే ఉంటుంది. ఏమైనా అడగండి, మీరు అడిగే ప్రతిసారి ఒకసారి అలా దేవుని అట్లాడుతున్నారు. ఇట్లా మీరు వాక్యము, ప్రార్థన రెండింటిని కనుక ఆ పాత నిబంధన, క్రొత్త నిబంధనలో చూస్తే మీకు అనేకమైనటువంటి మరి చక్కటి జవాబులు, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి అనుభవాలు మనల్ని ఇంకా కూడా మరి ఎడతెగక ప్రార్థించాలని, పట్టుదల కలిగి ప్రార్థించాలని, విసుగక ప్రార్థించాలని, ఎల్లప్పుడూ ప్రార్థించాలని, కృతజ్ఞత కలిగి ప్రార్థించాలని మనలను ప్రేరేపిస్తాయి అన్నమాట. సరే, ఇప్పుడు ఈ రోజున మరి మొదటి ప్రార్థన, ఆ అబ్రహాం చేసినటువంటి ప్రార్థనలో మరి ఆయన ఒక చోట బలిపీఠము కట్టి ఆయన అక్కడ ఏం చేశాడు అని అంటే ప్రార్థన, యెహోవా నామం పేరట ప్రార్థన చేశాను. అయితే అబ్రహాము తర్వాత అధ్యాయంలోనికి వస్తే ఏ బేతేల్లోనైతే మరలా బలిపీఠం కట్టి యెహోవా నామమును ప్రార్థన చేస్తాడో, యాకోబు కూడా అదే ప్రాంతంలో ఆయన కూడా బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేస్తాడు. తల్లిదండ్రులు ఏదైతే చేస్తున్నారో తమ పిల్లలు కూడా అదే అనుకరిస్తున్నారు. తల్లిదండ్రులు ఏ దేవుడినైతే చూశారో తమ పిల్లలు కూడా ఆ దేవుని యొక్క ప్రత్యక్షతనే వారు చూస్తూ వస్తున్నారు. ఈ రోజున అబ్రహాము చేసినటువంటి ప్రార్థన, బలిపీఠం ముందు, ఏ బలిపీఠం ముందు అయితే ప్రార్థన చేశాడో ఆ బలిపీఠము అనంటే అర్థం ఏంటి అనంటే వధించబడేటువంటి స్థలము అని అర్థం. బలిపీఠం అంటే వధించబడేటువంటి స్థలం. బలిపీఠము అనంటే అర్పించు స్థలము. బలిపీఠం దగ్గర అర్పణ ఉంది, బలిపీఠం దగ్గర వధించటం ఉంది. ఏదైనా ఒకటి వధించినప్పుడు ఏం జరుగుతుందండి? ఏదైనా ఒక పశువుని వధించినప్పుడు ఏం జరుగుతుంది? చక్కగా మన కేజీ మాంసం వస్తుంది అనుకుంటావా? వధించినప్పుడు ఏమొస్తుంది? రక్తం వస్తుంది. వధించినప్పుడు రక్తం వస్తుంది కదా. సో రక్తం రావడానికి ఆ పశువు ఎంత బాధపడుతుంది? గిలగిల తన్నుకులాడుతుంది. ఈ రోజున అబ్రహాము బలిపీఠము దగ్గర ఒక పశువు తీసుకెళ్ళి అక్కడ బలి అర్పించేటప్పుడు ఆ రక్తము, ఈ రోజున ఇది పశువు రక్తమే, కానీ రేపటి దినాన రాబోయేటువంటి మెస్సయ్య ఆయన కూడా వధించబడినటువంటి గొర్రెపిల్లగా రాబోతున్నాడు. ఆయన యొక్క రక్తము సమస్త మానవాళికి అది పాప పరిహారార్థ రక్తము అని వాళ్ళు ఆది కాండములో నుండే ఎప్పుడో జరగబోయేటువంటి నూతన నిబంధనలు ఉన్నటువంటి మెస్సైన వారు చూడగలిగారు. కాబట్టి ఈరోజు మన ప్రార్థనలో కూడా మనము బేతేలులో ఉండి పరలోకములో ఉండేటువంటి అనుభవాన్ని మనము చూడాలి. బేతేలు నుండి పరలోకంలో ఉండేటువంటి అనుభవాన్ని. కాబట్టి ఈరోజు అబ్రహాము చేసినటువంటి ప్రార్థనలో ఆయన మనకు జ్ఞాపకం చేసేటువంటి సంగతులు ఏంటి అని అంటే, ఏ స్థలములో ఉన్నా ఆయన ప్రార్థించుట మానలేదు. ఏ క్రొత్త ప్రదేశంలో ఉన్నా అక్కడ ఒక బలిపీఠము, ప్రార్థన, అర్పణ ఉంటూ ఉంది. కాబట్టి మనము కూడా ఎక్కడున్నా కానీ ప్రార్థన మానకూడదు. మన ఉద్యోగంలో ఉన్నా, మనం కూలి పని చేసుకున్నా, మనం వ్యాపారంలో ఉన్నా, ఏ పని చేసినా దాని యొక్క మొదలు, దాని యొక్క తర్వాత, మనం తిరిగి వచ్చినాక, వెళ్ళబోయే ముందు, ప్రతి సమయమందు ప్రార్థన మనము మర్చిపోకూడదు. కాబట్టి మరి కొత్త నిబంధనలో అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో కనుక మీరు చూస్తే పౌలు శీలలు వాళ్ళు ఉన్న ప్రదేశం చూడండి. ఏ స్థలములో ఉన్నా ప్రార్థించటం మానకూడదు అంటున్నారు కదా. వీళ్ళున్న స్థలం ఏంటి? అపోస్తులు పౌలు శీలలు ఉన్నటువంటి స్థలము ఏంటి? ఆ స్థలము చెరసాలు. వాళ్ళు చేస్తున్న పని ఏంటి? బంధించబడ్డారు. వాళ్ళు చేస్తున్న పని ఏంటి? పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. సమయం ఏంటి చూడండి. వాళ్ళు అర్ధరాత్రి పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. ఇంకా మనకు అర్ధరాత్రి కాల 11 టైం అయింది. అర్ధరాత్రి కాల 11 టైం అయింది. అయితే మనం 11కే మన శరీరాలు ఏమైపోయినాయి? అయిపోయింది, మన పని అయిపోయింది. అదే మనం జైల్లో ఉన్నాం అనుకో అని అంటారా? జైల్లో ఉంటే నిద్ర వస్తుందా?
ఇంకాడొచ్చింది నిద్ర అసలు. ఆ మాట అయితే మాకంటే అసలే మా కోర్టు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. జైల్లో ఉంటే నిద్ర రాదు. వీళ్ళు జైల్లో ఉండి, రెండోది వీళ్ళు నేరం చేశారా? చేయలే. సువార్త చెప్పారు, గుడ్ న్యూస్ చెప్పారు వెళ్ళి అందరికీ. అయినా కానీ వాళ్ళు అక్కడ అనుభవిస్తున్నటువంటి శిక్ష వాళ్ళు చేసిన దానికి కాదు, కానీ వాళ్ళు చేస్తున్న పని వల్ల ఏమైంది అని అంటే, అక్కడ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా వారు కూడా దేవుని యొక్క వెలుగులోనికి, దేవుని యొక్క వాక్యములోనికి ఆకర్షితులు అవ్వగలిగారు. ఈ రోజున మన ప్రార్థన మరి అట్లాగే అబ్రహాం యొక్క మరి సాక్ష్యం కూడా అంతే. అన్య దేశాలలో గొప్ప గొప్ప ప్రభువులు ఎదుట అబ్రహాం కూడా ఈ పౌలు శీలల వలె సాక్ష్యం పొందాడు. మీ దేవుడు అనిపించుకున్నాడు అబ్రహాం కూడా. మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి చెప్పండి? మన వాక్యము, ప్రార్థన, సహవాసం అన్నీ ఉన్నాయి, కానీ మన పక్కన వాడు చూస్తే మీ దేవుడు గొప్ప దేవుడు, నీ వంటి ఆత్మ కలిగిన వాడు ఇక్కడ ఎవడు లేడు అనేటువంటి సాక్ష్యం మనకుందా అనేటువంటిది మనం ఆలోచించాలి. రెండవది మరి ఇప్పుడు రెండవ ప్రార్థన కనుక మనం చూస్తే, ఇస్సాకు యొక్క ప్రార్థనలో మనం నేర్చుకునేటువంటిది ఏంటి అని అంటే, కుటుంబ జీవితము, అలాగే కుటుంబ జీవితంలో ఉండేటువంటి ప్రార్థన దేవునికి మహిమకరముగా ఉన్నదా లేదా అనేటువంటి ప్రార్థన ఇస్సాకు యొక్క జీవితంలో మనం చూస్తాం. ఇస్సాకు ఏం చేస్తాడు అని అంటే, ఇస్సాకు తన భార్య అయిన రెబెకా కోసం ప్రార్థిస్తాడు. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒకరి కొరకు ఒకరు విజ్ఞాపన చేస్తున్నారు. మరి ఈ రోజున కుటుంబము ఒక బలిపీఠంగా ఉంటే, కుటుంబ బలిపీఠములో మన ప్రార్థన ఎంత? ఈరోజు కుటుంబం అనేది ఒక బలిపీఠంగా ఉంటే, ఆ కుటుంబం అనేటువంటి బలిపీఠములో మన ప్రార్థన ఎంత? భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థించే అనుభవం కావాలి. ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోవాలి. ప్రార్థించేటువంటి విషయాలు ఆత్మీయమైనటువంటివి కావచ్చు, భౌతికమైనటువంటివి కావచ్చు. మరి కుటుంబం కలిసి, పిల్లలతో పాటు అందరం కలిసి కూర్చుని ప్రార్థించే అనుభవం కావాలి. ఇది సాధ్యమేనా? అవుతుందా చెప్పండి? కుటుంబంలో నలుగురు కలిసి ప్రార్థన చేయటం, ఆ ప్రకారంగా దేవునికి మహిమ తీసుకురావటం సాధ్యమవుతుందా? అన్ని వేళలా కుదరట్లా. మరి కుదిరినప్పుడైనా సరే దాన్ని సాధ్యపరుచుకునే పరిస్థితి ఉన్నదా? కుదరట్లా. ఇప్పుడు మాకైనా అంతే. తెల్లారి నేను పొద్దున్నే లెగిసి నేను ఒక్కడనే మరి బైబిల్ చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా. తెల్లారి పొద్దున్నే మరి 4:30కి వాళ్ళని లేపలేను. మరి నిద్రపోతూ ఉంటున్నారు, లేపలేము. సరే ఒకళ్ళని లేపామనుకోండి, ఆ చీకట్లో వాళ్ళు చూసి దెయ్యం అనుకుని భయపడే అవకాశాలు ఉండి పరిగెత్తుతారు పక్కింటి వాళ్ళు పిలుచుకురావటానికి. చెప్తున్నా. అట్లాగే మరి ఇప్పుడు చూడండి, కుటుంబం అనే బలిపీఠము ప్రార్థనకి గుర్తుగా ఉంటే, మరి మనందరం తెల్లవారి పొద్దునే, మరి గతంలో మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని అనుకరించారు. మరి రానున్న సంవత్సరాలు ఏమవుతుంది? ఎవరికి వాళ్ళే, ఎవరి గదిలో వాళ్ళే ప్రార్థన చేసుకుంటున్నారు. తెల్లవారి పొద్దున్నే లేచి మరి బైబిల్ తీసుకుని మీ బైబిల్ పాఠం మీది, మీ వ్యక్తిగత ప్రార్థన మీది. కానీ ఇప్పుడు ఇక్కడ ఇస్సాకు యొక్క జీవితంలో కుటుంబ ప్రార్థన గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని అంటే, మరి మనం కుటుంబానికి మరి ప్రార్థన నేర్పించాలి. ఎలా చేయాలో, ప్రార్థనలో ఏకీభవించేటట్టు కుటుంబాన్ని చేసుకోవాలి. ఆ ప్రకారంగా మనము దైవిక కుటుంబము అనేటువంటిది దేవునికి మహిమను తీసుకొచ్చేటువంటిదిగా ఉండాలన్నమాట. అందుకనే అపోస్తుల కార్యాల్లో మనకు ఒక ఫ్యామిలీ కనిపిస్తుంది. 10వ అధ్యాయంలో కొర్నేలి కుటుంబం కనిపిస్తుంది. కొర్నేలి ఏం చేస్తున్నాడు ఇక్కడ? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 2వ వాక్యంలో కనుక చూస్తే, ఇంటి యజమాని తన కుటుంబము మొత్తాన్ని ఎలాగా ప్రార్థనలో నడిపించాలో ఆ కొర్నేలి యొక్క జీవితంలో నుండి మనకు మరి కనిపిస్తుంది. చదవండి అపోస్తలుల కార్యం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ఎల్లప్పుడూ దేవునికి, అది కావాల్సింది, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. కాబట్టి ఇలాంటి ఎల్లప్పుడూ అనేటువంటి మాటని జ్ఞాపకం చేసుకుని కుటుంబంతో కలిసి, మీరు ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు కలిసి ప్రార్థన చేసేటువంటి అనుభవం కావాలి. ఒకవేళ అలా చేయకపోతే ఏం జరుగుతుంది అని కనుక మీరంటే, కుటుంబ ప్రార్థన మేము అందరం కలిసి చేయలేకపోతున్నాం, ఇండిపెండెంట్గా ఉంటున్నాము అని అంటే, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యం కనుక మనం చూస్తే, కుటుంబ ప్రార్థన లేని
పరిస్థితి ఆత్మీయ వారసత్వము, వాగ్దానమును కోల్పోయేటట్లు చేస్తుందంట. వాగ్దానము, వారసత్వము అంటే అబ్రహాము సంతానము మనందరము అనేటువంటి వారసత్వాన్ని, వాగ్దానాన్ని పోగొట్టుకునే పరిస్థితి. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వాక్యము. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తర్వాత వచ్చినటువంటి తరాలు యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని ఒక తరము పుట్టెను. సో కుటుంబ ప్రార్థన లేకపోతే దేవుని యొక్క వాగ్దానము నిరర్ధకమయ్యే పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త. ఫస్ట్ది. రెండవది, దేవుని యొక్క రక్షణ కంచె బలహీన పడుతుంది ఎప్పుడు? కుటుంబ ప్రార్థన లేకపోతే. మొన్న సౌమ్యాన్ని ఎగ్జామ్కి తీసుకువెళ్తున్నప్పుడు మన రింగ్ రోడ్ యొక్క సెంటర్ దగ్గర మనకు ఎక్స్ క్రాస్ రోడ్లో ఆ రోజు ఉదయాన్నే 7 గంటలకి ప్రార్థన చేసుకున్నా. ఏమనంటే, నేను ఎప్పుడు వాహనం గురించి ప్రార్థన చేయను, కానీ ఆ రోజు ఎందుకో ఒక తలంపు వచ్చింది. ప్రభువా, మరి బయటికి వెళ్ళే సమయము, నేను సౌమ్య ఇద్దరం కలిసి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము బయటికి వెళ్ళే సమయం, అలాగే ఎగ్జామ్ హాల్కి వెళ్ళే సమయాన్ని, మార్గమధ్యంలో ప్రభువా మా ప్రయాణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని ఒక మాట అన్నా. ఏ మాట అన్నానంటే, వాహనమును కూడా ప్రభువా మీ ఆధీనములో ఉంచుకోండి. నేను వెళ్ళేది 2 వీలర్ మీదే, అయినా కానీ వాహనం అనే మాట వాడా. అయితే రోడ్ క్రాస్ నేను ఇట్లాగే స్ట్రైట్గా, నేను చేయి చూపించినట్టుగానే స్ట్రైట్గా ఇలా వచ్చాను. ఇలా స్ట్రైట్గా ఉంటే 3 ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఎంతంటే, నా ముందు ఒక ఆటో వెళ్తుందని నేను ఇక్కడ ఆగాను. రోడ్డు అవతలకి వెళ్ళాలి, ఇక్కడ ఆగాను. ఈ రోడ్డు దాటి అవతలకి వెళ్ళాలి. నా ముందు ఒక ఆటో బాగా స్పీడ్గా వెళ్తుంది. ఆటో వాడు వెళ్ళాక వెళ్దామని నేను ఆగా. ఆటో వాడు వెళ్ళాడు, నేను ముందుకు జరిగాను. ఎప్పుడు వచ్చేసారు 3. ఎంత స్పీడ్ అంటే, ఇక్కడ నుంచి నా పక్క నుంచి వెళ్ళిన పిల్లలు అవతల రోడ్లోకి వెళ్ళిపోయి అటు నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఈ రోడ్లోకి వెళ్ళడానికి కుదరలా. ఎంత మలుపు పట్టిందో ఆలోచించండి. ఒకవేళ ఈ పిల్లలు కనుక ఆ అదుపు నిలుపుకోలేకుండా ఇలా వచ్చినట్టుగైతే ఆ రోజు ఎగ్జామ్ ఉండేది కాదు, ఆ రోజు నేను బైబిల్ స్టడీ కూడా ఉండేది కాదు, ఈరోజు ఇక్కడ ప్రార్థనకు కూడా వచ్చేవాడిని కాదు. చూడండి, అంటే ప్రార్థన అనేది ఎంతగా పనులు చేస్తుంది, ఎన్ని కార్యాలు చేస్తుందో తెలుసా? మీ కళ్ళకు కనపడి కనపడకపోని ఎన్ని రకాలుగానంటే, కానీ మనమే ఇంకా బలహీనపడి మనల్ని మనం బలహీనపరుచుకుని దేవుని యొక్క విషయాలకు అతి తక్కువ అల్పమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి మనమే ఏమవుతున్నామనంటే ఆత్మీయ అంధత్వంలోనికి మనల్ని మనమే నెట్టుకుంటున్నాం అన్నమాట. సో మొదటిది, కుటుంబ ప్రార్థన లేకపోతే వాగ్దానం నిరర్ధకం అవుతుంది. కుటుంబ ప్రార్థన లేకపోతే కుటుంబ రక్షణ కరువు అవుతుంది. ఇందాక మనం అనుకున్నాం కదా, మీరు ప్రార్థన చేసేటప్పుడల్లా దేవుని యొక్క ద్వారాలు, మీ తలుపుల్ని మీరు తడుతున్నారని. మూడవది ఏంటి అంటే, కుటుంబ ప్రార్థన లేకపోతే అపవాదికి చోటు ఇచ్చిన వారం అవుతాం. ఈ రోజున అపవాది ఎలా తిరుగుతున్నాడు? గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. అపవాది ఒక మేక వలె లేకపోతే ఇంకొక రకంగా తిరగట్లా, గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. ఎవరిని మృంగుదమా అని తిరుగుతున్నాడు. కాబట్టి కుటుంబ ప్రార్థన లేకపోతే ఆత్మీయ కరువు, అనగా ఆత్మీయ దరిద్రత, దేవుని వాక్యమునకు కరువు వస్తుంది, ప్రార్థనా జీవితానికి కరువు వస్తుంది. ఆ ప్రకారంగా దేవుని ఉగ్రత కూడా మన మీదకు వచ్చేటువంటి అవకాశం ఉన్నదన్నమాట. మీకు ఇక్కడ స్లైడ్లో కూడా మీకు మన ఇస్సాకు యొక్క ప్రార్థన యొక్క అనుభవాల గురించిన పిక్చర్స్ కూడా మేము చేసాం. దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ మీరు కనుక చూస్తే, తర్వాత యాకోబు యొక్క ప్రార్థనలో 28వ అధ్యాయం 18, 19 వాక్యాల్లో చూస్తే కష్టకాలాలలో దైవ దర్శనాన్ని చూశాడు. ఎవరు? యాకోబు. కష్టకాలంలో దైవ దర్శనాన్ని చూశాడు. బాధలలో బేతేలును చూశాడు. అప్పుడు యాకోబు ఒక్కడిగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు. కానీ ఆయన చూసింది ఏంటి? దేవుని యొక్క సన్నిధిని చూశాడు. అందుకనే ఈ బెత్ అనేటువంటి ప్రధాన మాటకు అర్థం ఏంటంటే, బెత్ అంటే హౌస్, ఏల్ అంటే దేవుడు. నిశ్చయముగా దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు. నిశ్చయముగా ఈ స్థలమందు దేవుడు. ఈరోజు మనం ప్రార్థనకి మనందరం కూడుకున్నాం. నిశ్చయముగా దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు. కానీ
మన ప్రార్థనే ఇప్పుడు బలిపీఠం అన్నమాట. సంఘమందరం కలిసి ఏకీభవిస్తున్నామే. ఈ కనపడతలా సంఘమందరం ఏకీభవించేది ప్రతి ఒక్కరి మాటల్లో ఉంది, కానీ దాన్ని మీరు ఒక బలిపీఠంగా అనుకోండి. ఈ సంఘమందరం కలిసి ఒక బలిపీఠంగా కూడుకున్నారు. ఇక్కడ మనకు దేవుని సన్నిధి ఉన్నది అంటే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఎక్కడుంటారో అక్కడ దేవుని సన్నిధి ఉన్నది. వారందరూ కలిసి ఏకీభవిస్తున్నారు ప్రార్థనలు. కాబట్టి మరి ఏమున్నది, ఆయన నిద్ర లేచి చూసినప్పుడు ఆయన మిక్కిలి భయపడి, ఎందుకు భయపడ్డాడు అని అంటే దేవుని సన్నిధి ఉన్న చోట భయం ఉంటుంది. ఆ భయం ఉన్న చోట ఏమవుతుంది అని అంటే క్రమశిక్షణ కలిగినటువంటి ప్రార్థనలు కూడా ఉంటాయి. మనము ఎలా పడితే అలాగా దేవుణ్ణి మనం అడగలేము. అడిగేటువంటివి మనం ఆలోచించుకుని అవసరము అక్కర కొలది మనము దేవుణ్ణి అడగాలి. కాబట్టి ఈ రోజున యాకోబు నుంచి మనం నేర్చుకునేటువంటి విషయాలు ఏంటి అని అంటే, యాకోబుని ఎలాగైతే ఒక ప్రత్యేకమైనటువంటి స్థలమందు దేవుడు కలుసుకున్నాడో, ఈ రోజున నీ హృదయం అనేటువంటి బలిపీఠములో దేవుడు నిన్ను కలుసుకుంటాడు. నీ హృదయమే ఒక బలిపీఠం అన్నమాట. ఆ హృదయంలో దేవుని వాక్యములు ఉన్నప్పుడు ఆ హృదయములో ఉండేటువంటి స్వచ్ఛతను బట్టి, ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ పవిత్రతను బట్టి నువ్వు దేవుడు ఇద్దరు కలుసుకుని మాట్లాడుకునేటువంటి ఒక స్థలం అన్నమాట ప్రార్థన అంటే దేవుడు మాట్లాడతాడు, నీ వింటావు, నీవు మాట్లాడతావు, దేవుడు ఆలకిస్తాడు. ఇప్పుడు సమూయేలు ఏమని అన్నాడు అక్కడ, నీ దాసుడు ఆలకించుచున్నా అంటే ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు ఒక వాక్యం చూపిస్తాను చూడండి. దేవుని యొక్క స్వరము అని అంటే కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం. ఇక్కడ దావీదుని తన పెద్ద కుమారుడు తరిమేటువంటి రోజులు, కీర్తన 55 17వ వాక్యం చూడండి. కీర్తన 55:17 సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఇక్కడ ఏముంది, ఎన్ని పోట్లు ఉన్నాయి? 3 పోట్లు ఉన్నాయి. ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము. ఏం చేస్తున్నాడు ఆయన? ధ్యానించుచు ఇంపార్టెంట్ అది, ధ్యానించుచు మొరపెట్టడం. ధ్యానించటం అంటే ఏం ధ్యానిస్తున్నాడు? వాక్యము. ఇందాక నేను అన్నా వాక్యము లేని ప్రార్థనలో లేని వాక్యము అని అన్నా. ధ్యానించుచు మొరపెడుతున్నాడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు, వాక్యానుసారమైన ప్రార్థన చేస్తున్నాడు. చివరిలో ఏమన్నాడు ఆయన నా స్వరము నా ప్రార్థన ఆలకించును అంటే దావీదుకు తెలుసు దేవుడు వింటున్నాడు అని. ఈరోజు నీకు నాకు ఏ నిశ్చయత ఉండాలి? దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడు, విని ఆ ప్రకారంగా ఆయన మనకు జవాబిస్తున్నాడు అనేటువంటి ఆ సంకల్పం మనలో ఉండాలి. అప్పుడే మన ప్రార్థనలు స్థిరముగా ఉంటాయి. కీర్తన 18:6లో కూడా ఆలయములో నుండి ఆయన నా స్వరము వినును అనే మాట ఉంది. ఇక్కడంతా ఇప్పుడు ఏమవుతుంది? వినును అని వస్తుంది. ఇందాక సమూయేలు ఏమన్నాడు? ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అన్నాడు. ఆలకించుచున్నాం, అక్కడ ప్రార్థనలు ఆలకించాడు, మాటలు వింటున్నాడు. ఇక్కడ ఏమంటున్నారు? నా స్వరము వినెను అనేటువంటి మాట వస్తుంది. కాబట్టి ఈ రోజున కీర్తన 18:6 అయినా కీర్తన 55:17 అయినా ప్రార్థనలో ఆలకించటం ఉంది, అలాగే వినటం ఉన్నది. రెండిటి మధ్య జరిగేటువంటి సంభాషణ, ఒక మధురమైనటువంటి సంభాషణ ప్రార్థనలో ఉంది. అందుకనే ప్రార్థనని అంత తక్కువ అంచనా వేయకూడదు. ప్రార్థన చాలా శక్తివంతమైనది, వెరీ వెరీ పవర్ఫుల్ అన్నమాట. కాబట్టి ప్రార్థనని దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. అడిగేవు కదా అని చెప్పి ఆయన వదిలిపెట్టాడు. ప్రతి దానికి మేము మొన్న బైబిల్ స్టడీ చేసినప్పుడు ప్రార్థన గురించి కీర్తన 44లో ప్రతి దాన్ని గురించి ఆయన విచారింపక మానునా. విచారింపక అంటే విచారించడం ఎక్కడ జరిగిద్ది? కోర్టులో జరిగిద్ది. సేమ్ కోర్టు లాంటిదే పరలోకంలో కూడా దేవుడు సింహాసనసీనుడై ఉన్నాడు. అడిగిన ప్రతిదాన్ని ఆయన విచారించి తగిన సమయానికి ఆయన సమయోచితమైన సహాయాన్ని ఆయన దయచేస్తాడు. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకున్నటువంటి ఈ బలిపీఠము ఏది? ప్రార్థనకి గుర్తుగా ఉన్నటువంటి ఈ బలిపీఠంలో ఈ రోజున దేవుని సన్నిధి ఉన్నది, అలాగే ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు అనేటువంటి నిశ్చయత కూడా ఉన్నది. దాన్ని బట్టి మరి బేతేలులో దేవుని సన్నిధిని వాళ్ళు కనులారా చూచి
దేవుడు ఇక్కడ ఉన్నాడు అని వాళ్ళు ఎలాగైతే దేవుని సన్నిధి అనుభవించి ప్రార్థించారో అలాంటి అనుభవంతో మీరు ప్రార్థించండి. బెయేర్షెబాలో నీళ్లు కనపడినాయి. నీళ్లు అంటే జీవం. నీళ్లు అనంటే మన ప్రాణానికి మరి కావాల్సినటువంటి ఉనికికి అవసరమైనటువంటిది నీరు. ఆ నీరు కనపడినప్పుడు వారిలో ఈ నీళ్లను, ఈ ఆకాశమును, ఈ భూమిని, బ్రతికి ఉన్న నన్ను సృజించిన సృష్టికర్తకు అని వాళ్ళందరూ ఏం చేశారు? దేవుణ్ణి వాళ్ళు కొనియాడారు. అట్లాగే మరి దేవుని సన్నిధి, మరి నీళ్లు, ఈ మధ్యలో మీ ప్రార్థన, ఈ మూడింటిని మీరు దగ్గర పెట్టుకున్నప్పుడు మీకు దేవుడు ఏం చెప్తున్నాడో ఈ అనుభవాలన్నిటిలో మీరు ఆలోచించుకుని ఆ ప్రకారంగా మీరు ప్రార్థనలో గడుపుదాం. మనం అది మైక్ ఇవ్వండి అన్నకి.